కూటమి ప్రభుత్వంలో చేనేతలను అన్ని విధాలా ఆదుకుంటామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి విజయవాడ బైపాస్లోని కొలనకొండ సమీపంలో పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న నూతన పద్మశాలి భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మశాలి భవన్ కు శంకుస్థాపన చేశారు. ఓం హిరణ్యపాత్రం సమర్పయామి నమస్కరోమి. జై హర పార్వతీ శంకర. మరి పేదవాళ్ళందరికీ కూడా మేము సహాయం అందించగలుగుతున్నాము. దీన్ని ప్రారంభించిన తర్వాత ఇప్పుడు దాదాపు సుమారు తెనాలి, బట్టిప్రోలు, గుంటూరు, చీరాల, బాపట్ల, హైదరాబాదు ఇలా వివిధ ప్రాంతాల్లో మంగళగిరి, విజయవాడ వీటన్ని ప్రాంతాల్లో, విశాఖపట్నంలో అతిపెద్ద బ్రాంచీతో, విజయనగరంలో ఈ అన్ని చోట్ల బ్రాంచీలు పెట్టాము. ఈ బ్రాంచీల ద్వారా మేము చేస్తున్న పని ఏంటంటే సేవా కార్యక్రమాలు, ఇంకా వేరే ఏం లేదు. అయితే కేవలం పద్మశాలే కాకుండా చేనేతలు మిగతా వాళ్ళకు కూడా కొంతమంది సహాయం చేస్తున్నాం. కానీ ముఖ్యంగా ఇది పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్. దీనికి కేంద్ర ప్రభుత్వం వారు అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ఇచ్చారు. ఎన్ఆర్ఐ పర్మిషన్తో పాటు 2700 మంది ఇప్పుడు ప్రస్తుతానికి మెంబర్షిప్ ఉన్నారు. ఈ 2700 మంది 26 జిల్లాల నుంచి కూడా ఉండటమే కాకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మెంబర్స్గా ఉన్నారు. ఇప్పుడు 3 కోట్ల రూపాయలు ఇప్పటివరకు మేము సహాయ కార్యక్రమాలు చేశాం. ఈ 3 కోట్ల రూపాయలు సహాయం చేయటమే కాకుండా 1,60,00,000 రూపాయలు డిపాజిట్ చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆ వచ్చినటువంటి ఇన్కంతో ఇప్పుడు ఇంకా సేవా కార్యక్రమాలు చేయబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ చేస్తుంది ఏంటంటే పద్మశాలి భవన్ అనేది కడుతున్నాం. సో పివా ఆధ్వర్యంలో కట్టే ఈ పద్మశాలి భవన్ మంగళగిరి దగ్గరే ఎంచుకోవటంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మంగళగిరిలో ఎక్కువ మంది పద్మశాలీలు ఉన్నారు, చేనేత రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, బీదవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేము ఎక్కడో బ్రాంచీలో ఎక్కడో పెట్టినట్టయితే వాళ్ళు అక్కడికి వచ్చి సహాయం పొందాలంటే కష్టం. వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఇది ఏర్పాటు చేశాం. అయితే ఈరోజు ఈ పివా నిర్మించుతున్నటువంటి భవనము 520 గజాల్లో ఒక అద్భుతమైన 5 ఫ్లోర్స్ కడుతున్నాం. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోరు రెండిట్లో కూడా సేవా కార్యక్రమాలు, తర్వాత మిగతా 2 ఫ్లోర్లోనూన కొన్ని గదులు కట్టి దూరం నుంచి వచ్చే వాళ్ళకి బస చేయడానికి అవకాశం ఇస్తున్నాం. ముఖ్యంగా సేవా కార్యక్రమాలు విద్యారంగంలో, వైద్య రంగంలో, అలాగే సామాజికంగా అందరికీ కూడా సహాయం చేయడం కోసం వచ్చాం. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ దాదాపు 17 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఒక సేవా సంస్థ. ఇది కేవలం పద్మశాలి కమ్యూనిటీలో, ముఖ్యంగా చేనేత కుటుంబాల్లో కడు పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం, చేనేత కుటుంబాలు, పద్మశాలి కుటుంబాలు పేదరికంలో బాధపడుతూ ఉంటే వారికి సహాయం చేసేదానికి, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా వారికి తోడుగా అండగా ఉండేదానికి ఏర్పాటు చేసినటువంటి ఒక సేవా సంస్థ. ఇప్పటికే మరి 50 మందితో ఈ సంస్థను ప్రారంభిస్తే ఈనాడు 2700 మంది దీంట్లో సభ్యులుగా జాయిన్ అయ్యారు. దాదాపు 1,60,00,000 కార్పస్ ఫండ్తో సేవా కార్యక్రమాలు మరి చేస్తూ వస్తున్నారు. ఏదైతే కార్పస్ ఫండ్ ఉందో దానికి మీద వచ్చేటటువంటి వడ్డీతోనే కాకుండా అప్పటికప్పుడు మరి పేద విద్యార్థుల కోసం, పేద కుటుంబాల కోసం మరి దాతలు సహకరించినటువంటి ఆ డబ్బుతో ఈ 17 సంవత్సరాల కాలంలో 3 కోట్లకు పైగా సేవలు మరి ప్రజలకు అందించడం జరిగింది. ఇదే విధానాన్ని కొనసాగించేందుకు మరి ఒక బిల్డింగు నిర్మాణం కావాలి, ఆఫీసు బిల్డింగ్ నిర్మాణం కావాలి. అందులో కూడా వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసేదానికోసం మరి ఈరోజు పద్మశాలి పివా భవన్ని ఏర్పాటు చేయడం కోసం శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. గౌరవనీయులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు మరి నారా లోకేష్ గారు ఇచ్చేసి
మరి చాలా అండగా ఉంటామని చెప్పేసి ఈరోజు మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అన్ని విధాలా కూడా మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను.